నుండి నేను నీ మాట వినుచు నీతోనే ఉంటానయ్యా. నోరు తెరవాలి అందరూ, చివరిగా అందరూ. నా ఇష్టమంతా విడిచిపెట్టి నేను నిన్ను వెంబడిస్తానయ్యా. శ్రమలలో నిన్నే ప్రార్థిస్తానయ్యా, శోధనలో నీకే మొర పెడతానయ్యా. శ్రమలలో నీకే ప్రార్థిస్తానయ్యా, శోధనలో నీనే నడిస్తానయ్యా. కష్టాలలో ఎన్నడు వెను తిరిగి చూడను, కష్టాలలో ఎన్నడు వెను తిరిగి చూడను. స్తుతించి ప్రార్థించి నిన్ను వెంబడించెదను, స్తుతించి ప్రార్థించి నిన్ను వెంబడించెదను. ఇక నుండి నేను నీ మాట వినుచు నీతోనే ఉంటానయ్యా. నా ఇష్టమంతా విడిచిపెట్టి నేను నిన్ను వెంబడిస్తానయ్యా. ఆశలన్నీ చంపుకుంటానయ్యా, నీ చిత్తము కొరకే వేచి ఉంటానయ్యా. ఆశలన్నీ చంపుకుంటానయ్యా, నీ చిత్తము కొరకే వేచి ఉంటానయ్యా. కష్టాలలో సంతోషిస్తానయ్యా, కష్టాలలో సంతోషిస్తానయ్యా. నిందలలో నిన్నే స్తుతిస్తానయ్యా, నిందలలో నిన్నే స్తుతిస్తానయ్యా. నా రాజు నీవేనయ్యా, ఇక నిన్ను వెంబడిస్తానయ్యా. వెంబడిస్తానయ్యా. ఇక నుండి నేను నీ మాట వినుచు నీతోనే ఉంటానయ్యా. నా ఇష్టమంతా విడిచిపెట్టి ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రోజు నీ ప్రార్థన సమయము ఎక్కువ కావాలి. ఇక నుండి నేను నీ మాట వింటాననుకునే వారందరూ కూడా మోకరించు. దయచేసి అలాగనే చేతులెత్తండి, చేతులెత్తండి, అందరూ చేతులెత్తండి. ఓ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీ చేతులెత్తి మీ తలలో మీ మనస్సు ప్రభు వైపు త్రిప్పండి. ఈ చివరి సమయంలో నేను మీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య మీ మధ్యలోకి వస్తున్నాడు. నీ తలంపులు ఆయనకు తేటగా కనపడుచున్నవి, నీ హృదయాన్ని ఆయన తేటగా చూస్తున్నాడు. నీ బలము, నీ శక్తి, నీ జ్ఞానము, నీ ధనము, నీ పరపతి అన్నీ కూడా సున్నగా మార్చు. నీవు నా రాజు, నిన్నే వెంబడిస్తాను, నీ చిత్తం జరిగిస్తానని చెప్పు. బలము లేని వారికి సహాయకుడు నీవే అయ్యా. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో చెప్పావు తండ్రి. పరిశుద్ధుడు అయిన దేవా, చేతులెత్తిన నా ప్రియ సహోదరి సహోదరుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కాలం వృధా కావద్దని ప్రతిలాడుచున్నాను. ఒంటరితనముతో నలిగిన వారి స్థలంలో ఉన్నా, దిగులుతోనే దినములు గడుపుచున్న వారు ఆర్థిక ఇబ్బందులతో నలుగుచున్న వారు నువ్వు తేటగా చూస్తున్నావు. కొందరికి అన్ని ఉన్న అనారోగ్యముతో సమస్యలతో తల్లడిల్లుతున్న వారిని చూస్తున్న దేవా, దీనముగా నీ వైపు చేతులు చాపి ఉంచగా ఇప్పుడు వారిని నిండారుగా తాకమని బ్రతిలాడుచున్నా. ప్రతి బంధకములను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ గ్రౌండ్ లోని ఆ సమస్యలని సమాధి చేయబడును గాక. ప్రతి బంధకం ఈ గ్రౌండ్ లో ఓడిపోవును గాక, విడుదల పొందును గాక.
విడుదల పొందురుగాక, సమాధానము కలుగునుగాక. ఐశ్వర్య ఘనతలతో నీ బిడ్డల నింపుదువుగాక. రెండంతలుగా 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 మేలు చేస్తానన్నావు తండ్రి. చేతులెత్తిన వారందరూ పొందుకొందురుగాక, అద్భుతమైన సాక్ష్యం ఇచ్చుదురుగాక. హోరీ వత్సల రబ. తాకండి యేసయ్యా, తాకండి తండ్రి, తాకండి తండ్రి, తాకండి తండ్రి. కన్నీళ్ళంతా నాట్యంగా మార్చండి, నాట్యంగా 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 మార్చండి. యేసు నామములో నీ చేతులకు సమర్పిస్తున్నాము తండ్రి.